హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు టేస్టీ అయిన యమ్మీ అయిన కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్యాన్ పెట్టి అందులో కాకరకాయలు వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చేదు అనేది అస్సలు ఉండదు ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా. మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఒక 10 to 20 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. వేసి మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు, కొద్దిగా శనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు, అది ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక టమాటో వేసి బాగా కలుపుకోవాలి. కొద్ది మూత పెడదాం, మగ్గిపోతుంది ఫాస్ట్గా. మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు, తగినంత కారం, తగినంత ధనియాల పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న కాకరకాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొద్దిసేపు అలాగే వదిలేయాలి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేస్తాం. తర్వాత ఒకసారి కలుపుకుందాం మగ్గిందా లేదో చూసి. కొద్దిగా చింతపండు రసం వేసి ఒకసారి కలుపుకుందాం. మిక్స్ చేసి మూత పెట్టేయాలి. తర్వాత ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, అందులో కొద్దిగా బెల్లం పౌడర్ వేసి కలుపుకొని మూత పెట్టేయండి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ అయిన యమ్మీ అయిన కాకరకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్. అస్సలు చేదు ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.